హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. లెట్స్ టాక్ అబౌట్ వీక్ అప్డేట్స్. ఈ వీక్ లో వచ్చిన ఆల్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కల్కి మూవీ. ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ వచ్చేసింది June 27. అండ్ ఈ రిలీజ్ డేట్ ఆల్రెడీ మన ఛానల్ ఎప్పుడో చెప్పాం. అండ్ ఈ పోస్టర్ చూసాక నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మన ప్రభాస్ అన్న కట్అవుట్ అయితే ఎగ్దాం అంటే ఎగ్దాం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఉన్న ప్రభాస్కి అండ్ ఇంతకుముందుకు వచ్చిన పోస్టర్లో ఉన్న ప్రభాస్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకైతే. అది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఆర్మ్ మీద టాటూస్ అయితే డిఫరెంట్ ఉన్నాయి, బట్ పర్సన్ కూడా డిఫరెంటా కదా అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే థియేటర్ వరకు వెయిట్ చేయాల్సిందే. నాకు తెలిసినంత వరకు డ్యూయల్ రోల్ అనుకుంటున్నా, ఎందుకంటే ఆ కట్అవుట్ ఈ కట్అవుట్ అయితే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. మన నాగేశ్వర్ గారు అయితే సంథింగ్ బిగ్ కుకింగ్ అని అనిపిస్తుంది. నాకైతే మూవీ మీద చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. మీకు ఈ మూవీ మీద ఎంత హోప్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మేడం సార్ మేడం అంతే సాంగ్ ఎలా ఉందంటే, సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్ అయితే ఆ సాంగ్లో లిరిక్స్ కానీ అండ్ ఆ సాంగ్లో ఉన్న విజువల్స్ కానీ నా మీద ఇంకా తిరుగుతున్నాయి లూప్లో. అండ్ అలాగే ఈ సాంగ్లో మన అల్లు అర్జున్ గారి మూవీస్ని రిఫరెన్స్గా వాడారు. నాకైతే ఈ సాంగ్ అయితే పిచ్చగా ఎక్కేసింది. మీరు ఎవరైనా ఈ సాంగ్ మిస్ అయితే మనం చాలా ఫీల్ అవుతారు. గో వాచ్ ఇట్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్. అండ్ ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి May 17. ఇంకా 20 days ఉంది. ఇంకా 20 days పెట్టుకొని ఇప్పుడు టీజర్ వేశారు, బట్ టీజర్ మాత్రం పగిలిపోయిందని చెప్పాలి. టీజర్ మాత్రం ఎగ్దమ్ ఉంది. అండ్ మన ఫిక్షన్ అన్న లుక్స్ కానీ డైలాగ్స్ కానీ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా టీజర్ చూస్తే ఒకటి అనిపించింది, మూవీలో మ్యాటర్ ఉందని చెప్పేసి. బట్ మూవీ ప్రమోషన్స్ చాలా వీక్ ఉన్నాయి. చూద్దాం ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చాక, అండ్ ఆ ట్రైలర్ని బట్టి మూవీ ఎలా ఉంటుందో గెస్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రసన్న వదనం ట్రైలర్. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పగిలిపోయిందని చెప్పాలి. ఓవరాల్గా ట్రైలర్ మొత్తం చూసుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని. చూద్దాం మూవీ ఎలా ఉంటుంది ఆఫ్టర్ రిలీజ్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రామాయణ మూవీ. ఈ మూవీ నిజంగానే ఉందా లేదా అనేది చాలా మందికి ఉంది. నాకు కూడా ఉంది నిన్నటి వరకు, బట్ నిన్న కన్ఫర్మ్ అయిపోయింది మూవీ పక్కా ఉందని. ఎందుకంటే ఈ మూవీ నుంచి కొన్ని ఫొటోస్ చాలా వైరల్ అవుతున్నాయి అండ్ ఆ ఫొటోస్లో లుక్స్ మాత్రం అదిరిపోయినని చెప్పాలి. చూద్దాం మరి ఈ రామాయణ మూవీని యాస్టేజ్ అలాగే దింపుతారా, లేకపోతే వీళ్ళు కూడా కొంచెం కొత్తగా ఏమైనా యాడ్ చేద్దామని చెప్పేసి, లేకపోతే కొత్తగా ట్రై చేస్తారని. నెక్స్ట్ అప్డేట్ ఫ్రమ్ సలార్ 2. ఈ మూవీలో ఆల్రెడీ ఫీమేల్ లీడ్ గా శృతి హాసన్ గారు నటిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ఈ మూవీలో ఇంకో హీరోయిన్ కూడా యాడ్ అయిందని టాక్. అండ్ ఆ హీరోయిన్ వచ్చేసి కిరాయి అడ్వాణి. అండ్ ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఈ మూవీలో హీరోయిన్ ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రభాస్ గారిది అండ్ హనురాపూల్ గారిది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ ఉందని చెప్పేసి ఆల్రెడీ టాక్ నడుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ మూవీ, బట్ అఫీషియల్ మాత్రం రాలేదు. బట్ ఈ మూవీ జోనర్ వచ్చేసి ప్యూర్లీ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. నాకైతే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారి లవ్ స్టోరీస్ అంటే ఒక రేంజ్లు ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రవితేజ గారిది అనుదీప్ గారి మూవీ. బట్ ఈ మూవీ ఉందని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బట్ ఈ మూవీ మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ గా ఉంది. అండ్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి దొంగ పోలీస్ అని ఇన్సైడ్ టాక్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి భీమ్ సిసిరియో. వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తలపతి 171. ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసి రజనీకాంత్ అని అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారు. అండ్ ఈ మూవీలో విలన్ రోల్ వచ్చేసి నాగార్జున గారు ప్లే చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి గుడ్ బ్యాడ్ అగ్లీ. అండ్ ఈ మూవీలో లీడ్ యాక్టర్ గా అజిత్ గారు నటిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలేఖ గారు నటిస్తున్నారని చెప్పేసి ఇన్సైడ్ టాక్. అండ్ ఇవ్వండి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలనుకున్న ఆల్ అప్డేట్స్. అండ్ నాకు ఈ ఆల్ అప్డేట్స్ లో బాగా నచ్చిన అప్డేట్స్ వచ్చేసి మన ప్రభాస్ గారి 3 అప్డేట్స్ అండ్ వన్ మోర్ వచ్చి మేడం సార్ మేడం అంతే సాంగ్. మీకు ఈ అప్డేట్స్ లో ఏ అప్డేట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఏఎంయూ ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.